మొన్నీ మధ్యనే కీరవాణి సంచలన వ్యాఖ్యలు చేసి టాలీవుడ్ ని షేక్ చేశారని చెప్పాలి. ఆ విషయాన్ని ఎవరూ మర్చిపోకముందే పెళ్లి చూపులు డైరెక్టర్ తరుణ్ భాస్కర్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. తరుణ్ భాస్కర్ ఐఫా అవార్డ్స్ 2017 పై చేసిన వ్యాఖ్యలు ఏంటంటే, దర్శికి అవార్డు రావడం నాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. మా చిత్ర బృందం పడ్డ కష్టానికి ఇంకొద్దిగా గుర్తింపు వస్తుందని ఆశించా, కానీ అది జరగకపోవడం బాధాకరం. ఈ అవార్డ్స్ ఫంక్షన్లు ఉండేది కేవలం టీవీ ఛానల్స్ కోసము మరియు డబ్బు సంపాదించడానికి మాత్రమేనా? నేను నా ఒక్కడి గురించి మాట్లాడడం లేదు. నేను ఒక్కడినే నష్టపోవటం లేదు. క్షణం చిత్రానికి అవార్డుల పంట పండి ఉంటే నా తలని గర్వంతో పైకెత్తి నడుచుకుంటూ వెళ్లేవాడిని. అప్పుడు ఈ అవార్డ్స్ ఫంక్షన్స్ అన్ని నిజమైనవని, గొప్ప సినిమాలకు మాత్రమే పట్టం కడతారని అభిప్రాయం వస్తుంది. కానీ అలా జరగటం లేదు. ఇంకా పెద్దవాళ్లను కాకా పట్టడంలోనే ఉన్నాం. చిన్న సినిమాలను అభినందించాలంటే భయపడిపోతున్నారు. మనం ఇంకా స్టార్డమ్ ను కీర్తిస్తూనే ఉన్నాం. గుర్తింపు లేనప్పుడు మంచి కథతో మంచి సినిమాలు చేయాలని ఎవరు మాత్రం అనుకుంటారు? తెలుగు భాషలో ప్రయోగాత్మక చిత్రాలు ఎందుకు చేయాలి? ఆ ప్రయోగాత్మక చిన్న సినిమాలు బాక్సాఫీస్ దగ్గర భారీ వసూలు సాధించాయి, కానీ గుర్తింపు లేని లాభం ఎందుకు? కన్నడ చిత్రాలకు వచ్చిన అవార్డ్స్ ను చూస్తే చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఏ సినిమాలకైతే గొప్ప కథ, దర్శకత్వం, నటన ఉన్నాయో అవే అవార్డ్స్ అందుకున్నాయి. నేను కరెక్ట్ గా అంచనా వెయ్యలేదేమో, అయినా నేను ఒక గట్టి నిర్ణయానికి వచ్చాను. నేను నా సినిమా పరిధిని పెంచుకోవడానికి స్టార్డమ్ ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆశ్రయించాను. ఇలానే కొత్త కొత్త ప్రయోగాత్మక చిత్రాలను తీస్తూనే ఉంటా అంటూ చెప్పుకొచ్చాడు ఈ దర్శకుడు తరుణ్ భాస్కర్ దాస్యం. ఇప్పటికైనా అవార్డ్స్ ఇచ్చే వాళ్ళు చిన్న సినిమాలను గుర్తిస్తే మరిన్ని మంచి సినిమాలు వస్తాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కుదిరితే షేర్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ తో మీ ముందుకు వస్తాను.